అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇక మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నాని పోలీసులకు మధ్య వివాదం పీక్ స్టేజ్ కు చేరింది. మచిలీపట్నం ఆర్పేట పోలీస్ స్టేషన్లో నిన్న పేర్ని నాని సిఐ మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే పోలీస్ స్టేషన్లో వివాదం సృష్టించారంటూ పేర్ని నానితో పాటు 29 మందిపై కేసులు నమోదు చేయడం హాట్ టాపిక్ గా మారింది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని ఆర్పేట పోలీసులు పేర్కొన్నారు. నిన్న మచిలీపట్నం ఆర్పేట పిఎస్ లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. తీసుకుంటారా రోజు స్టేషన్ వస్తారా రావట్లేదని అరెస్ట్ చేస్తారా? యూనిఫామ్ వేసుకున్నా అదే అబద్ధం లేకుండా సిసిబుడ్ ఎత్తి ఎందుకు వచ్చాడు అందుకు వచ్చాడని మాట్లాడతారు. పోలీస్ వ్యవస్థ అంటే అటకారంగా ఉంది. ఇక పేర్ని నాని వాగ్వాదాన్ని తప్పుపట్టారు కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు. సిఐ విధులకు ఆటంకం కలిగించేలా పేర్ని నాని వ్యవహరించారన్నారు. పోలీసులను బెదిరించేలా ఎవరు మాట్లాడినా చర్యలు తప్పవని హెచ్చరించారు. మాజీ మంత్రి గారు మరియు కొంతమంది గ్రూప్ కలిసి దురుసుగా మాట్లాడటం, బెదిరించే దూరంలో మా పోలీస్ సిబ్బంది మీద మాట్లాడటం జరిగింది. విధి నిర్వహణలో భాగంగా పోలీసులను గనక అగౌరవపరుస్తూ తోలనాడుతూ బెదిరించే దూరంలో మాట్లాడటం చేస్తే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ పార్టీ ఆర్ ఎనీ అఫిలియేషన్ ఆర్ ఎనీ పర్సన్ వీ విల్ టేక్ వెరీ స్ట్రింజెంట్ యాక్షన్. అయితే కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ కామెంట్స్ కు పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. ఎస్పీ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలన్నారు. సీఐని తామేం అనలేదని, ఆయన మేయర్ భర్తకు వార్నింగ్ ఇవ్వడంపై ప్రశ్నించామని చెప్పారు. ఎప్పుడైతే చిటికెన్ మేయర్ గారి భర్తని చిటికెన్ నాగేశ్వరరావు అనే ఆయన్ని తమాషాలు చేయబాకని విలేకరుల సమక్షంలో మా అందరి సమక్షంలో ఇతను తోలనాడాడు కాబట్టి నేను తిరగబట్టం అంటే నేను దాడి చేయాలి. కుర్చీలో కూర్చునే ఉన్నా, రెచ్చగొడతాక లేచి నుంచుని నన్ను రెచ్చగొట్టినాడు. అయినా నేనేం కుర్చీలో కూర్చునే మాట్లాడా. నన్నేం ఉరేయలేమన్నాడు. నువ్వు సుబ్బను ఉరేస్తావేంటి, నువ్వు సుబ్బను ఉరేయలేవు అని చెప్పాను. అతను ఐ పిచ్చిలో మాట్లాడే, నేను ఐ పిచ్చిలో మాట్లాడాను. ఇప్పుడు ఉన్న గుంటూరు ఐజీ గారు ఇక్కడ ఎస్పీ చేశారు కాబట్టి అడగండి, పేర్ని నాని పోలీసుల మీద దాడులు చేసేవాడా, స్టేషన్కి వచ్చి ముద్దాయిలను వదలమంటాడా అడగండి. మచిలీపట్నం వైసీపీ నేత తన అనుచరుడు మేకల సుబ్బన్నను పోలీసులు అరెస్ట్ చేయడంతో పేర్ని నాని పిఎస్కు వెళ్లారు. ఆ సమయంలో ఆర్పేట సీఐ అక్కడే ఉండడంతో తమ పార్టీ నేతలను ఎందుకు అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని నిలదీశారు. తక్షణమే సుబ్బన్నను స్టేషన్ నుంచి బయటకు పంపించాలని భీష్మించు కూర్చున్నారు. అయితే సుబ్బన్నను బయటికి పంపించేది లేదని, చట్ట ప్రకారమే నడుచుకుంటామని సీఐ చెప్పడంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ వ్యవహారంతో పేర్ని నానితో పాటు 29 మందిపై కేసులు నమోదవడం మరింత హీట్ పెంచుతోంది. ఈ వివాదంపై మా ప్రతినిధి శివకుమార్ తో మాట్లాడదాం. శివకుమార్, ఈ వివాదంపై పేర్ని నాని స్పందిస్తూ ముందు సీఐ హైపిచ్ లో మాట్లాడినందుకే నేను హైపిచ్ లో మాట్లాడాను అని చెప్తున్నారు. మరి పోలీసులు ఏం చెప్తున్నారు, ఎగ్జాక్ట్ గా ఏం జరిగింది? కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జరిగినటువంటి సంఘటన రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి పోలీసులు కూడా పేర్ని నాని సహా మొత్తం 29 మంది మీద కేసులు నమోదు చేశారు. సెక్షన్ 353, 506 కింద అయితే కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రభుత్వ అధికారులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడడంతో పాటు దాడులు చేసే విధంగా అనుచరులతో పేర్ని నాని ప్రవర్తించారంటూ కూడా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వాస్తవానికి మెడికల్ కాలేజీల వద్ద వైసీపీ కార్యకర్తలందరూ కూడా ఆందోళన చేపట్టే కార్యక్రమాన్ని చేపట్టారు. దీనిలో భాగంగా పోలీసులు వాళ్ళందరినీ కూడా అక్కడ పరీక్షలు జరుగుతున్నాయి, విద్యార్థులకు ఆటంకం కలిగిద్ది, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలంటూ కూడా సూచనలు చేసినప్పటికీ కూడా అక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలందరూ కూడా ఆందోళన చేసే ప్రయత్నం చేసిన నేపథ్యంలో పోలీసులు వైసీపీ కార్యకర్తలందరినీ కూడా స్టేషన్కి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో పేర్ని నాని ఈ విషయాన్ని తెలుసుకొని ఆర్పేట పోలీస్ స్టేషన్కి వెళ్ళిన నేపథ్యంలో అక్కడ సిఐకిను పేర్ని నానికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే ఈ విషయంలో పేర్ని నాని పోలీసులే రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యానించారంటూ కూడా పేర్ని నాని చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరోవైపు ఎస్పీ కూడా పోలీసులపైన దురుసుగా ప్రవర్తించారు,
దాడి చేసే విధంగా ప్రవర్తించారంటూ కూడా పలు సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా ఎస్పీ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి ఇటు పొలిటికల్గా కూడా మంత్రులు కొల్లు రవీంద్రతో పాటు హోమ్ మినిస్టర్ అనిత కూడా స్పందిస్తూ ఎవరైనా సరే చట్ట ప్రకారంగా చట్టాన్ని ఉల్లంఘించి ప్రవర్తిస్తే మటుకు వారి మీద కఠిన చర్యలు ఉంటాయి. అది పేరున్నాని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక సీఐ మీద ఈ విధంగా దురుసుగా ప్రవర్తించడాన్ని అయితే తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి చర్యలు కూడా తీసుకుంటాం. అతి త్వరలో అయితే పేరు నానిని కూడా అరెస్టు కూడా చేస్తామంటూ కూడా మంత్రి కొల్లు రవీంద్ర చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒక ఉత్కంఠ వాతావరణం అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మరి ఈ కేసు విషయంలో పోలీసులు ఏ విధంగా ముందుకు వెళ్తారని మటుకు వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది. రైట్ శివకుమార్.